వాక్యమును గురించి ఏ వ్యాఖ్యానమైనా, ఏ ఉపదేశమైనా, ఎటువంటి ప్రత్యక్షత అయినా కూడా క్రీస్తు ప్రభువారు శిలువలో చేసినటువంటి నీతి కార్యమును బట్టియే వడపోయాలి. ఎందుకంటే క్రీస్తు ప్రభువారు శిలువలో ముగించినటువంటి ఆ కార్యమును బట్టియే సమస్తమును కొత్తవాయెను అని వాక్యం స్పష్టంగా చెప్తుంది. కనుక ఆయన యొక్క మరణ పునరుద్ధానములను బట్టి పరలోకములో ఉన్నటువంటి తండ్రి అయిన దేవుని యొక్క దృష్టి అంతయు కూడా క్రీస్తు ప్రభువారి మీద కేంద్రీకరించబడి ఉన్నది. కనుక నూతన నిబంధన అంతయు కూడా ఒక విశ్వాసి దేవునికి ఎంత విధేయతగా ఉన్నాడు, దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నాడు, దేవునికి అతను ఎంత నమ్మకంగా ఉన్నాడు అని మనల మీద ఆధారపడి లేదు. మనలో నుంచి ఎంపిక చేయబడినటువంటి క్రీస్తు ప్రభువారు శిలువలో దేవునికి ఎంత విధేయత కనపరిచారు. ఆయన చేసిన కార్యాన్ని బట్టి ఇప్పుడు తండ్రి అయిన దేవుడు విశ్వసించిన వారి జీవితంలో వాగ్దాన ఫలములను నెరవేర్చే విషయంలో, వారిని నిశ్చయముగా ఆశీర్వదించే విషయంలో ఆయన ఎంత నమ్మకమైన వాడుగా ఉంటాడు అని ఆయన మీదే ఆధారపడి ఉన్నది. కనుక క్రైస్తవ జీవితం అంతయు మనలను గురించి కాదు, ప్రభువు అయిన యేసుక్రీస్తు వారిని గురించియే. కనుకయే అది కృప. కానీ మతం చెప్తుంది, నువ్వు అవిధేయంగా ఉన్నావు కాబట్టే ఆశీర్వదించబడలేదు, నువ్వు ఇలా చేస్తేనే ఆశీర్వదించబడతావు, ఇలా చేయకపోతే నీకు శాపము నష్టం వస్తుంది అని. కానీ పరిశుద్ధ ఆత్మ తండ్రి చెప్పుతున్నాడు, నీవు ఆశీర్వదించబడుటకు, సుఖముగా సౌఖ్యముగా సమృద్ధి కలిగి జీవించుటకు ఏమేం చేయాలో వాటన్నిటినీ సేవలో క్రీస్తు ప్రభువారు సమాప్తము చేశారు. నీవు ఊరక నిలుచుండి మహిమా స్వరూపి అయినటువంటి క్రీస్తుని చూడుము. తండ్రి అయిన దేవుడు ఆయన నీ జీవితంలో ప్రారంభించిన దానిని ఆయనే ముగిస్తాడు అని.